వస్తుందా రాదా? ఇది బాలీవుడ్ మీడియా వేస్తున్న ప్రశ్న. డంకీతో పోటీ నుంచి తప్పకుండా సలార్ అంటూ పెంచిన ప్రచారం. డిసెంబర్ 22కు రానున్న సలార్ మళ్లీ వాయిదా పడే సూచనలే ఎక్కువ అంటున్నారు. ఇది నిజంగా నిజమేనా? దీపావళికి ట్రైలర్ లాంచ్ అన్న మాట గాలిమాటేనా? అసలు ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. సలార్ మూవీ టీం నుంచి సరైన స్పందన లేక ఫ్యాన్స్ లో తికమక పెరిగింది. పాట వస్తుందన్నారు, అది రాలేదు. ట్రైలర్ దీపావళికన్నారు, అది వచ్చే సూచన కనిపించట్లేదు. ఏదైనా ఉంటే కనీసం ఈ వారమే అనౌన్స్మెంట్ రావాలి, అది రాలేదు. ఇవన్నీ చూస్తుంటే రూమర్లే నిజమయ్యేలా ఉన్నాయా? సలార్ గ్రాఫిక్స్ రిపేర్లతో ఏ సినిమా డిసెంబర్ 22 నుంచి కూడా వాయిదా పడేలా ఉందా? ప్రశాంత్ నీల్ నిజంగానే మళ్లీ రెబల్ స్టార్ అభిమానుల్ని నిరుత్సాహపరుస్తున్నాడా? మరెందుకు పోటీ అనుకున్న డంకీ సినిమాకు ఇక బాలీవుడ్ లో పోటీనే లేదనే వార్తలొస్తున్నాయి. ఇలా డౌట్లు రైజ్ అవటానికి సలార్ టీం నుంచి రెస్పాన్స్ లేకపోవటమే. సలార్ ట్రైలర్ తాలూకు అప్డేట్స్ విషయంలో ప్రశాంత్ నీలన్ టీం నుంచి ఉలుకులేదు పలుకులేదు. డంకీకి పోటీగా సలార్ రావట్లేదని, ఇది వచ్చే ఏడాదికే వాయిదా పడే మూవీ అని నార్త్ లో పెరిగిన ప్రచారాన్ని ప్రశాంత్ నీల్ టీం కనీసం ఖండించట్లేదు. దీన్ని బట్టి సలార్ పోస్ట్ పోన్ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయా? అదే జరిగితే గుంటూరు కారంతో సలార్ పోటీకి దిగే ఛాన్స్ ఉందా? నిజానికి సంక్రాంతికి ప్రభాస్ మూవీ బరిలోకి దిగాలి. దసరాకు సలార్, సంక్రాంతికి కల్కి విడుదలన్నారు. కానీ సలార్ వాయిదా పడుతూ వస్తోంది. రూమరే నిజమైతే కల్కి ప్లేస్ లో సలార్ సంక్రాంతి సందడికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక కల్కి మే 9న రిలీజ్ అనుకుంటున్నారు. ఆ లెక్కన డిసెంబర్ 22కి సలార్ రాకపోతే సంక్రాంతి తప్ప మరో రిలీజ్ డేట్ అవైలబుల్ గా లేదనే మాటే వినిపిస్తోంది. మార్చిలో ఓజీ, ఏప్రిల్లో దేవరా, మేలో కల్కి, ఇలా వరుసగా సినిమాలుండటంతో ఎలా చూసినా సలార్ వాయిదా నిజంగా ఫిల్మ్ టీంకి కష్టాలే తెచ్చేలా ఉంది. కానీ వాయిదా పడదనే గ్యారంటీ మాత్రం కనిపించట్లేదు.